ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళని రక్షించాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా వడగండ్ల వానలు అకాల వర్షాలు కురుస్తున్నాయి. దానివల్ల సుమారుగా 40,000 ఎకరాల పైగా వరి సంబంధించిన పొలాలు అన్ని నష్టపోయినాయి. అదేవిధంగా 15,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న ఇతర పంటలు కూడా నష్టపోయినాయి. వడగండ్లతోటి ఉన్న పొలంలో ఉన్న వడ్లు అన్ని రాలిపోయి ఉన్నాయి. కాబట్టి వారికి నష్టపరిహారం కింద ఎకరాకు 50,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కలిసి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం పేరు మీద ఆపివేస్తున్నారు. ఇప్పుడు 17% తేమ శాతం చేయడం వల్ల వడ్లన్నీ ఎండ కోసం ఆరబెడుతుంటే ఈ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. ఇప్పుడు అనేక కొన్ని వేల క్వింటల్ల ధాన్యం ఈరోజు వర్షంలో తడిచిపోయింది. కాబట్టి తడిచిన ధాన్యాన్ని తేమ శాతం పెంచి 25% పెంచి ధాన్యంను కొనుగోలు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటున్నారు. ఆ తిట్టుకునే బదులు ఈ రోజు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపోయిన రైతులకు కనీసం 25,000 రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.